ఎగ్జాంపుల్ 1 వచ్చేసి గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఇన్ ద ఫిగర్ PQ అండ్ RSR ఇంటర్సెక్ట్ అని అంటుండో, ఇంటర్సెక్ట్ అట్ 0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని అంటుండో. దెన్ ఈ POR ఈ యాంగిల్ వచ్చేసి రేషియో ఇచ్చాడు. ఈ యాంగిల్ రేషియో వచ్చేసి 5:7 అని ఇచ్చాడు. దెన్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమంటే ఫైండ్ ద యాంగిల్స్ అంటుండో, మొత్తం ఈ యాంగిల్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమని అంటుండో. ఇక్కడ మనకి రఫ్గా ఒకసారి చూద్దాం మనం దీన్ని. సో రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మనకి రెండు లైన్స్ వచ్చేసి ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం ప్రాబ్లమ్స్ లో చెప్పుకున్నట్టుగా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దాంతో పాటుగా ఈ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. అది ఒక ఫస్ట్ కండిషన్ మనం తెలుసుకుంటే. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక లీనియర్ పెయిర్, ఈ రెండు లైన్స్ ని కలిపి ఇంటర్సెక్ట్ చేసినటువంటి రెండు లైన్స్ ని కలిపి మనం లీనియర్ పెయిర్ అని అంటాము, లీనియర్ పెయిర్ లైన్ అని అంటాము. ఈ లీనియర్ పెయిర్ యొక్క ఈ యాంగిల్ వచ్చేసి, ఈ లైన్ యొక్క యాంగిల్ వచ్చేసి మనకి 180 డిగ్రీస్ అని ఆల్రెడీ మనకు తెలుసు. ఈ రెండు పాయింట్ల మీద బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేస్తాం. సో ఇప్పుడు మనకి రేషియో ఇచ్చాడు, మనకి ఈ రేషియో ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేషియో ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క రేషియో ఎంత అంటే 5:7 అంటున్నాడు. మనకి 5:7 అంటున్నాడు రేషియో. సో ఇప్పుడు మనం 5th క్లాస్ 6th క్లాస్లో మనం ఎలా చేస్తామంటే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర 50 రూపీస్ ఉన్నాయనుకోండి. 50 రూపీస్ ఉంటే ఆ పర్సన్ ఈ 50 రూపీస్ని ఇద్దరు పిల్లలకి 2:3 రేషియోలో పంచమని డిస్ట్రిబ్యూట్ చేయమని ఇస్తే, ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం మనం? దీన్ని ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి వచ్చేసి 2 ఈ రెండింటి యొక్క సమ్, రేషియో యొక్క సమ్ వేస్తాం డినామినేటర్ లో. రేషియో యొక్క సమ్ ఎంత అవుతుంది మనకి 5 ఇంటూ మొత్తం రూపీస్ వేసేస్తాం ఇక్కడ ఇంటూ రూపీస్ గా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసేస్తాం, మనం ఇక్కడ 5 1 సార్ 10 టైమ్స్ పోతుంది 20 రూపీస్. అంటే ఫస్ట్ పిల్లోడికి 20 రూపీస్ వెళ్తాయి. అదేవిధంగా 3 రేషియోతో వెళ్ళేటటువంటి పర్సన్ పిల్లడికి 5/50 వేసేస్తాం. మళ్ళీ 50 అంటే ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ 10 అంటే 30 రూపీస్ వెళ్తాయి. సో ఇది మనం 5th క్లాస్ 6th క్లాస్లో ఈ మోడల్ ప్రాబ్లం చెప్తాం. సేమ్ దీన్ని కూడా అలాగనే చేస్తాం మనం. ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు మనకి రేషియో వచ్చేసి, టోటల్ రేషియో వచ్చేసి ఈ లీనియర్ పేర్ లో ఈ PQ ఒక లైన్ వచ్చేసి 180 డిగ్రీస్ అవుతుంది. 180 డిగ్రీస్ అవుతుంది. కానీ రేషియో ఎంత అంటే 5:7 అంటుండో. అంటే ఇప్పుడు 5/180 5/12 అవుతుంది. 5 + 7 12 అవుతుంది. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ 5/12 ఇంటూ 180 డిగ్రీస్ అంటే 5/12 180 డిగ్రీస్ అంటే మనకి ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. 6 2s are 12, 6 3s are 18, 2 6 15. సో 15 5s are 75. అంటే ఇప్పుడు మనకి ఈ యాంగిల్ వచ్చేసి 75 డిగ్రీస్. ఈ యాంగిల్ వచ్చేసి 75 డిగ్రీస్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ చేస్తున్నటువంటి లైన్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి, మనకి ఆపోజిట్ వర్టికల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 75 అయినప్పుడు ఇది కూడా 75 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7/12 ఇంటూ 180 డిగ్రీస్ చేస్తాం. సో దానికి ఒక యాంగిల్ వస్తుంది. ఈ యాంగిల్ ఈ రెండింటి యొక్క యాంగిల్ అవుతుంది. ఇది ఇంట్రడక్షన్. సో ఇప్పుడు సొల్యూషన్ రాసేయండి. గివెన్ దట్ మనకి ఇచ్చినటువంటి రాసేసుకున్నాం. నీకు ఇక్కడ దీని రేషియో ఇక్కడ రాసేసినాం. ఆ తర్వాత PQ యొక్క యాంగిల్ వచ్చేసి రాసేద్దాం మనం. ఈ లైన్ యొక్క యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ కాబట్టి ఇది రాసేద్దాం. ఇది ప్లస్ ఇది 180 డిగ్రీసే కదా అయ్యేది. యాంగిల్ POR ప్లస్ యాంగిల్ ROQ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకంటే PQ అనేది నీకు ఇక్కడ లైన్ అవుతుంది, లేదా నీకు ఇక్కడ లీనియర్ పెయిర్ అవుతుంది. ఈ రెండు లైన్స్ కూడా లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతుంది. ఈ యాంగిల్స్ రెండు కూడా లీనియర్ పెయిర్ యాంగిల్స్ అని రాసేసుకోవచ్చు. లీనియర్ పెయిర్ యాంగిల్స్. సో ఇప్పుడు మనకి రేషియో ఎంత ఇచ్చాడు, మనకి 5:7. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని యూజ్ చేసేసుకొని ఇందాకలా 50 రూపీస్ ని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేసామో అలాగనే డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి మామూలుగా. ఇప్పుడు యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు
రేషియో ఎంత మనకి ఇక్కడ 5/12 అవుతుంది. 5 + 7 = 12 ఇంటూ 180 degrees అవుతుంది. ఇప్పుడు ఈ 180 degrees వచ్చేసి మనకి 6 2s are 12, 6 3s are 615, 215, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 75 degrees అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ POR వచ్చేసి 75 degrees అయినప్పుడు ఇప్పుడు నీకు ఇక్కడ ఇదేమవుతుంది మనకి జనరల్ గా నెక్స్ట్ POR తర్వాత ROQ యాంగిల్ ROQ ఈజ్ ఈక్వల్ టు ROQ అంటే 7/12 అవుతుంది. 7/12 ఇంటూ 180 degrees. సో ఈ 12 degrees వచ్చేసి 15 times పోతుంది. 7 into 15 వచ్చేసి 7 into 15 వచ్చేసి మనకి ఏమవుతుందంటే 105 అవుతుంది. 105 degrees. సో ఇప్పుడు మనకి ఏమేమి తెలిసిందమ్మా, మనకి ఇది 75 degrees అని తెలిసింది, ఇది వచ్చేసి 105 degrees అని తెలిసింది. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ లో చేసినటువంటి విధంగా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ కాబట్టి ఇది కూడా 75 degrees అవుతుంది, ఇది కూడా 105 degrees అవుతుంది. ఇది రాసేసండి. సో దేర్ ఫోర్ యాంగిల్ SOQ ఈజ్ ఈక్వల్ టు SOQ వచ్చేసి 75 degrees. నెక్స్ట్ వచ్చేసి POS యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ టు 105 degrees since vertically opposite angles. ఇది సొల్యూషన్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ 7 వచ్చేసి మనకి PQ అనేటటువంటి ఒక లైన్ ఇచ్చాడు. తర్వాత ఆ PQ అనే లైన్ ని OS అనేటటువంటి ఒక రే O దగ్గర టచ్ చేస్తుంది మనకి ఇక్కడ. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ POS అనేటటువంటి యాంగిల్ ని OR అనేటటువంటి ఒక రే బైసెక్ట్ చేస్తుంది అంటుండో వాడు ఇచ్చిన దాని ప్రకారం. దాంతో పాటుగా SOQ అనేటటువంటి ఒక యాంగిల్ ని OT అనేటటువంటి ఒక యాంగిల్ వచ్చేసి బైసెక్ట్ చేస్తుందని అంటుండో. అయితే అక్కడ నుంచి మనం ఏం కనుక్కోమంటున్నాడంటే ROT అంటే ROT అంటే ఈ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. మొత్తం మీద మనకి ఈ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. అయితే వాడు ఇచ్చింది ఏంటంటే POS వచ్చేసి X అని ఇచ్చాడు. ఇది X అని ఇచ్చాడు కాబట్టి టోటల్ గా ఇప్పుడు మనం బైసెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లైన్ ఇది X/2 అవుతుంది, ఇది కూడా X/2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో మొత్తం మీద ఇది ఒక లైన్ కాబట్టి ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ కలిపి మొత్తం 180 degrees అవుతుంది. ఇది లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అవి, ఈ రెండు యాంగిల్స్, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆ లైన్ కి కాబట్టి 180 degrees అవుతుంది. ముందు దాన్ని రాయండి. ఈ యాంగిల్ వచ్చేసి ఏమవుతుంది, ఈ యాంగిల్ వచ్చేసి POS అవుతుంది. యాంగిల్ POS ప్లస్ ఆ తర్వాత ఇక్కడ రాసేసినాం. తర్వాత SOQ యాంగిల్ SOQ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే సిన్స్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, సో ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ మనకు తెలిసింది రాసేసినాం. ఆ తర్వాత POS ఈజ్ ఈక్వల్ టు X అని వాడు ఇచ్చేసాడు. ఆ తర్వాత ROT కనుక్కోవాలా. నెక్స్ట్ నేను ఏం చేసేస్తానంటే మనకు ROT కనుక్కోవాలి కాబట్టి ముందు ROS కింద రాసేసుకుంటాను. ROS తర్వాత SOT కనుక్కుంటాను. ఈ రెండింటిని యాడ్ చేస్తాను, సరిపోతుంది. ఇప్పుడు ROS therefore యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు ROS ని ఏమని రాసేసుకోవచ్చు, ఇది రాసేసుకోవచ్చుగా హాఫ్ ఇంటూ POS గా రాసేసుకోవచ్చు. ఈ టోటల్ యాంగిల్ ని సగం చేస్తే సరిపోతుంది. హాఫ్ ఇంటూ ఏమని రాసేసుకోవచ్చు POS. సో ఇక్కడ నుంచి మనకి ROS ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, మనకి ఇక్కడ ROS ఈజ్ ఈక్వల్ టు POS ఈజ్ ఈక్వల్ టు X అవుతుంది మనకి. అంటే హాఫ్ ఇంటూ
ఎక్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x/2 అవుతుంది. అంటే మనకు మొత్తం మీద ROS యాంగిల్ అనేది మనకి x/2 అవుతుంది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలా, ఈ ఎక్స్ను ఈ POSని యూజ్ చేసేసి ROSని కనుక్కున్నాను. ఆ తర్వాత నేను ఈ యాంగిల్ ఉంది కదా, పేర్ ఆఫ్ యాంగిల్స్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి నేను SOT కనుక్కుంటాను. SOT యాంగిల్. దేర్ఫోర్ SOT యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసేసుకోవచ్చు, SOTని టోటల్ ఈ యాంగిల్ అంటే SOQ హాఫ్ ఇంటూ SOQగా రాసేస్తాం. హాఫ్ ఎందుకంటే బైసెక్ట్ చేస్తుంది, 2 పార్ట్లుగా విడబడుతుంది. మనం ఒక పార్టే రాస్తున్నాం కాబట్టి ఈ టోటల్ రాసేసి హాఫ్ రాస్తున్నాం అనమాట. సో హాఫ్ ఇంటూ SOQ. కానీ SOQ అంటే ఏంటి మనకు ఆల్రెడీ, SOQ అంటే 180 మైనస్ POS అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 180 మైనస్ అటు తీసుకెళ్తే POS. కానీ POS అంటే ఏంటి మనకు ఆల్రెడీ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా రాసేసాను. సో హాఫ్ని లోనికి మల్టిప్లై చేసేస్తే ఇప్పుడు మనకి ఇదేమవుతుందంటే 90 అవుతుంది. హాఫ్ ఇంటూ 180 90 degrees అవుతుంది, మైనస్ x/2 అవుతుంది. సో SOT ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ x/2. ఇప్పుడు ఈ రెండింటిని మనం, ఇది ఫస్ట్ యాంగిల్, ఇది వచ్చేసి సెకండ్ యాంగిల్ అంతే కదా. ROS ఫస్ట్ యాంగిల్, తర్వాత SOT అనేది సెకండ్ యాంగిల్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది సమ్, ఈ రెండింటి యొక్క సమ్ ROT. సో దేర్ఫోర్ ROT ఈజ్ ఈక్వల్ టు ROTని ఏమో రాసేసుకోవచ్చు, ROTని ROS ప్లస్ SOTగా రాసేసుకోవచ్చు కదా. ROS ప్లస్ SOT. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి యాంగిల్ ROT ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ROS అంటే ఏంది మనకి, ROS అంటే ఫ్రమ్ 1 నుంచి ఏంది x/2 ప్లస్ SOT అంటే 90 మైనస్ x/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ x/2 మైనస్ x/2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి 90 degrees మిగులుతుంది. అంటే యాంగిల్ ROT ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ సొల్యూషను. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి మనకి 4 రేస్ ఇచ్చేసాడు మనకి. OP ప్లస్ OQ ప్లస్ OR ప్లస్ OS అనేటటువంటి 4 రేస్ ఇచ్చేసి వాటి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చేసి మొత్తం 360 degrees అని మనం ప్రూవ్ చేయమని అంటుండో. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇక్కడ POQ ప్లస్ QOR ఈ యాంగిల్ ప్లస్ SOR ఈ యాంగిల్, తర్వాత POS ఈజ్ ఈక్వల్ టు 360 degrees అని చెప్పమంటుండో. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ మనకి ఈ 4 రేస్లో ఏదో ఒక రే వచ్చేసి మనకు రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా మనం కన్సిడర్ చేసేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇది ఒక లైన్ అవుతుంది. మనకి రే కాస్త ఇది ఒక లైన్ అవుతుంది. ఈ లైన్లో ఇప్పుడు ఇది 180 degrees అవుతుంది, ఇది కూడా 180 degrees అవుతుంది. దీన్ని మనం లీనియర్ పేర్గా రాసేసుకుంటాం. 180 degrees ప్లస్ 180 degrees 360 అవుతుంది. ఇది ఇప్పుడు లీనియర్ పేర్గా రాసేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యాంగిల్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక యాంగిల్ అవుతుంది. ఈ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చేసి 180 degrees లీనియర్ పేర్గా రాసేసుకుంటా. ఈ యాంగిల్ రాసేటప్పుడు POT లేదా TOP ప్లస్ POQ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఆ తర్వాత ఇలా రాసేసుకుంటే ఈ టీని బేస్ చేసేసుకుని ఈ లైన్ని TOS ఈ యాంగిల్ ప్లస్ టోటల్ యాంగిల్, ఈ మొత్తం యాంగిల్ వచ్చేసి 180 degreesగా రాసేసుకుంటాం. ఆ తర్వాత SOQ ఈ యాంగిల్ ఉంది కదా మనకి, ఈ యాంగిల్ మొత్తం మళ్ళీ సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్గా ఉంది మనకి ఇక్కడ. కాబట్టి SOQని ఏమని రాసేస్తానంటే, SOQని SOR ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ QOR ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఈ 2 సమ్స్ని ఈ 1ని 2ని యాడ్ చేసేస్తాను. LHS సైడ్ RHS సైడ్ రెండింటిని యాడ్ చేసేస్తే TOP యాంగిల్ TOP
ప్లస్ పిఓక్యూ, యాంగిల్ పిఓక్యూ ప్లస్ దీంట్లో టిఓఎస్, యాంగిల్ టిఓఎస్ ప్లస్ ఎస్ఓఆర్, యాంగిల్ ఎస్ఓఆర్ ప్లస్ క్యూఓఆర్, యాంగిల్ క్యూఓఆర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 180 degrees అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పిఓక్యూ ఉంది, అది రాసేసుకోండి. పిఓక్యూ రాసేసుకోండి ఆర్డర్లో. పిఓక్యూ యాంగిల్ పిఓక్యూ ప్లస్ క్యూఓఆర్, క్యూఓఆర్ ఇది కూడా ఉంది మనకి ఇక్కడ. క్యూఓఆర్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఓఆర్, ఎస్ఓఆర్ ఇది కూడా ఉంది మనకి. ఎస్ఓఆర్ ప్లస్ ఇక మనకు కావాల్సింది పిఓఎస్. పిఓఎస్ ఎక్కడెక్కడ ఉందా? లేదు. ఇంకేం మిగిలిపోయింది మనకి అక్కడ? టిఓపి ప్లస్ టిఓఎస్, అది రాసేసుకోండి యాస్టీస్గా. టిఓపి ప్లస్ టిఓఎస్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇప్పుడు మనకి టిఓపి ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ అవుతుంది మనకి. నెక్స్ట్ టిఓఎస్ ఈ యాంగిల్. సో ఈ రెండింటి యొక్క సమ్ వచ్చేసి మనకి టోటల్గా ఏమవుతుంది? పిఓఎస్ అవుతుంది. మొత్తం ఇది దీన్ని ఒకే యాంగిల్గా రాసేసుకోవచ్చు పిఓఎస్గా, అదే ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి పిఓఎస్. సో పిఓఎస్ అక్కడ రాసేసాను. నెక్స్ట్ యాస్టీస్ రాసేసండి. పిఓక్యూ ప్లస్ క్యూఓఆర్ ప్లస్ యాంగిల్ ఎస్ఓఆర్ ప్లస్ పిఓఎస్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సిన్స్ ఇక్కడ రాసేసేయండి. పిఓఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఓఎస్ ఈజ్ ఈక్వల్ టు టిఓపి యాంగిల్ టిఓపి ప్లస్ టిఓఎస్ ఇది ప్రూఫ్ అవుతుంది. సో నా వీడియో కనుక నచ్చితే స్టూడెంట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.